నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వ్యవసాయ పరపతి సంఘం కమ్యూనిటీ హాల్ ను మైదుకూరి శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి, ఆప్కాప్ చైర్మన్ కమ్మర్పల్లి ఝాన్సీరాణి, పరపతి సంఘం చైర్మన్ నేలటూరు సుబ్బారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో కమిటీ హాల్ ను ప్రారంభించారని, కాంట్రాక్ట్ మరియు పరపతి సంఘం చైర్మన్ ను మైదుకూరి శాసనసభ్యులు కొనియాడారు. అదేవిధంగా మండలంలోని రైతులు పరపతి సంఘం వద్దకు వచ్చి అన్ని బ్యాంకుల కంటే తక్కువ వడ్డీతో క్రాప్ లోన్లు, బంగారు లోన్లు, వాహన లోన్లను తీసుకుని సకాలంలో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డి, జడ్పీటీసీ రామగోవిందరెడ్డి, మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి, పాలరామిరెడ్డి, ఎంపీటీసీ మనోరాచారి, పెద్దిరెడ్డి చిన్న ఓబుల్రెడ్డి, నాగేశ్వరరెడ్డి, ఉమాపతి, భాస్కర్ రెడ్డి, ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, బోలా శ్రీనివాసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మనం చూస్తున్నాం, ఆ రోజు భూమి పూజ ఉంది, నన్ను కూడా ఆహ్వానించారు. కానీ కొన్ని వేరే అనివార్య కారణంలో రాలేకపోయినా, మరి ఇంతలోకే కనీసం 3 మాసాలు కూడా అయిందో లేదో తెలియదు. కానీ మరి ఇంత మంచి బిల్డింగ్ చూస్తే బాగా కట్టారంటే నిజంగానే సుబ్బారెడ్డిని బాగా అభినందిస్తున్నా. ఇంకా అక్కడక్కడ మాకు మండలంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా నువ్వే టేకప్ చేసి తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంకోటి అన్ని విషయం అంటే, దీని పేరే సహకార పరపతి సంఘము. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, సహకారం అంటే కోఆపరేటివ్స్. దీంట్లో మనమంతా వాటాదారులమే. ఇది మనందరిది ఈ బ్యాంకింగ్. ఆ బ్యాంక్ని దాన్ని బాగు చేసుకోవాలనే మన చేతుల్లోనే ఉంది, దాన్ని చెడగొట్టాలనే మన చేతుల్లో ఉంది. మరి దాన్ని బాగు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనేది ఒక్కదా మనం ఆలోచించుకోవాలి. అది టోటల్గా మిగతా కమర్షియల్ బ్యాంక్స్ కంటే కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి సహకారం, ఇక్కడ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. మరి మనం వచ్చిన ఈ సమస్య ఏంటంటే, చాలా మందికి రావాలి, లోన్ తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటాం, కానీ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు మాత్రం కొంత బాధపడుతున్నాం. మరి అదే ₹2 పైకి వడ్డీ పెట్టి పక్కన వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటున్నాం. వాళ్ళు ఏమైనా వదులుతున్నారా? ఇంకా కొంతమంది ఖండింపు పెట్టి లోన్ తీసుకుంటున్నారు. మరి దానివల్ల ఎంతమంది రైతులు నష్టపోతారో ఒక్కదా ఆలోచించారు. అతి తక్కువ వడ్డీకి ఇచ్చే రుణాలు ఇక్కడ ఒక మంది. ఇదే కాదు, ఇప్పుడే చెప్పారు, ఝాన్సీ గారు చెప్పారు, బ్యాంక్ గోల్డ్ లోన్ కూడా ఇస్తూ ఉంటున్నారు. మరి అటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా? అన్నిటికంటే మించి మరి బ్రహ్మంగారి మఠం మండలం నేను ఫస్ట్ టైం 85లో ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను, 2024 వచ్చి చూస్తున్నాను. అంటే దాదాపు 30 సంవత్సరాల పైన జరుగుతున్నాను. ఒకప్పుడు ఈ మండలంలో 40, ఒకప్పుడు ఈ మండలంలో తాగని నీళ్ళు అంటే బోర్లు నీళ్లు పడేటిగా. అటువంటి పరిస్థితి నుంచి నీళ్లు ఎక్కువ జోములు పట్టే రోజులు ఈరోజు చూస్తున్నాను నేను. ఎంత డిఫరెన్స్ తెచ్చాడు. మరి మా చాపాడు మండలం ఉంది, ఒకప్పుడు కేసీ కినాల కింద దాదాపు 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా పైరు పెట్టుకునేవాళ్ళం. వరి కానీ ఏవైనా చెనక్కాయ 2 కాదు మనకు వచ్చేది. ఈరోజు శ్రీశైలం నీళ్ళు లేనందువల్ల మేము వరి పెట్టుకోలేకపోయినాం. ఏదో వర్షాధారం మీద జొన్న మాత్రం వేసుకుంటాం. మరి ఈరోజు ఇక్కడ చూస్తున్నాం, ఇంకా 4 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. శ్రీశైలంలో చుక్క నీళ్ళు లేకుండా కానీ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఈవెన్ కృష్ణా గోదావరి డెల్టాలో కూడా నీళ్ళు పోయినటువంటి పరిస్థితుల్లో జూన్లోనే మనం కాలువకు నీళ్ళు ఇచ్చి, మరి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కెనాల్కి నీళ్ళు ఇచ్చి ఆయకట్టుకు రైతులను ఆదుకుంటాం. మరి దానికి కారణం ఒకటే, ఇప్పుడు చెప్పారు, ఎప్పుడో 1984లో దీనికి శంకుస్థాపన చేసినట్టు బ్రహ్మంసాగర్ నత్తనాటక నడుస్తూ ఉంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన
పూర్తి చేసి 2008లో బ్రహ్మసాగర్ నీరు నింపిన ఘనత ఆయన 7 టీఎంసీ 8 టీఎంసీలో 10 టీఎంసీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ వచ్చేసి 17 టీఎంసీల ఫుల్ కెపాసిటీ నీరు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇంకా పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ కాలే. పిల్లకాలం పూర్తి తెగినా ప్రతి ఒక్క ఎకరాకు నీరు ఇచ్చేదానికి మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్నిటికి మించి ఇది దీని ఏమంటారు కల్పవృక్షం ఆ రకమైంది అనమాట. ఈరోజు ఇక్కడ నుంచి బ్రహ్మంసాగర్ నుంచి ఆర్టీపీపీకి నీళ్లు పోవాలంటే కన్నా పవర్ హౌస్ కూడా ఈరోజు ఇక్కడ నుంచి నీళ్లు పోతాయి. మరి బద్వేలుకి త్రాగునీటి సమస్య కోసం బద్వేలుకి ఈ నుంచి నీళ్లు పోతున్నాయి. మరి మఠానికి ఒకటే కాకుండా ఈరోజు కొత్తగా కడప నగరానికి కూడా మరి వేరే నీళ్లు ఆధారం లేక ఒక బ్రహ్మంసాగర్ నుంచే నీరు ఇచ్చేదానికి దాదాపు 200 కోట్లతో 1.5 టీఎంసీ టీలర్ కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. లాస్ట్ మంత్లో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. సెంచరీ ప్లైవుడ్ అదే చెప్తున్నా, ఏమంటారు దాని తెలుగులో అక్షయ పాత్ర. ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ బ్రహ్మంసాగర్ యొక్క విలువ ఏమిటి అనేది పొద్దు జిల్లాలో నలుమూలలో ఉంటే అన్ని నియోజకవర్గాలు తెలిసే విధంగా ఈరోజు బ్రహ్మంసాగర్ ఇక్కడ ఉంది. మరి అందుకనే ఇక్కడ దీని ఉండే ప్రాముఖ్యత చాలా ఉంది. మరి ఇక్కడ రైతాంగంలో చూస్తున్నాం ఇంత జరుగుతున్నాయి. ఇటువంటి మంచి దాన్ని రైతులు ఉపయోగించుకోవాలి. తక్కువ వడ్డీ ఇచ్చేటువంటి మోస్ట్ ఎక్కువ రీపేమెంట్ అనేది బాగా జరుగుతాయి కదా, మనకు రిబేట్ వస్తుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మళ్ళీ మన అప్పు ఈ సంవత్సరం 1 లక్ష తీసుకొని ప్రాఫిట్గా కడితే కన్నా నెక్స్ట్ ఇయర్ 2 లక్షలు ఇచ్చేదానికి ఉంది. ఆ రకంగా మనం పెంచుకుంటా పోవచ్చు. మరి ఈరోజు నాబార్డు సహాయంతో తర్వాత అన్నిటి గురించి ఇప్పుడే చెప్పారు, గోడౌన్ కడతాం ఒకటి స్థలం కావాలని. తప్పకుండా నేనే ఈరోజు చెప్పి వెళ్తాను. ఐడెంటిఫై చేయండి, 3-4 స్థలాలు చూపిస్తారు. మీరు ఏది కన్వీనియంట్ కూడా చెప్పండి, అది వెంటనే ఇప్పించేదానికి నేను చేస్తాను. ఎందుకంటే నేను అవసరం కూడా ఇక్కడ కూడా. ప్రాథమిక సహకార సంఘం సొసైటీ మఠంలో నూతనంగా మన సొంత భవనం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మన చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పటి నుంచో సొసైటీ ఉన్నా కానీ సొసైటీ అద్దె భవనాలతో ఇబ్బందికరంగా ఉండేది. శాశ్వతంగా మనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ సహకార సంఘం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే రఘురామ్ సార్ గారికి, చైర్మన్ ఝాన్సీ మేడం గారికి, గోవిందరెడ్డి జెడ్పీటీసీ గోవిందరెడ్డి గారికి, సింగిల్ విండో ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి, సమన్వయకర్త నాగిరెడ్డన్న గారికి, సార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ప్రత్యేక రైతులకు అందరికీ, పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా మఠం మండలంలో గోడను కావాలని అడిగినాం సార్. దయవుంచి గోడను కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండరు. అయితే 4 ఎకరాలు 3 ఎకరాల స్థలం కావాలంటారు. అది ఎమ్మెల్యే గారు మన ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పి ఇప్పిస్తే రైతులు మా భీమఠం మండలంలో ఏ గోడను లేదు, చాలా పేద మండలం, మిగతా అన్ని మండలాల్లో ఉన్నాయి మన నియోజకవర్గాలలో. కేవలం లేకుండా గోడలు లేకుండా ఉండే మండలం అంటే ఒక బ్రహ్మంగారి మఠం. దీని మీద దృష్టి పెట్టి ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు రెవెన్యూ వాళ్ళతో స్థలాన్ని ఇప్పిస్తే వాళ్ళు గోడను కట్టేదానికి సిద్ధంగా ఉండరు. ఇక్కడ వడ్లు అవన్నీ మొత్తం అన్ని రకాల పంటలు పండించేదానికి రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు. గోడను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా బ్యాంకి కానీ శాంక్షన్ అయిందని చెప్పినారు. దానికోసం స్థలం కోసం మఠంలో సొంతం కట్టాలనే ఉద్దేశంతో మన బ్యాంకి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అంతవరకు బ్యాంకి కట్టినంత వరకు ఏదైనా బాడిగ రూమ్ ఏదైనా తీసుకొని తొందరలోనే ఈ ఎలక్షన్ కాడికి ముందే ఓపెన్ చేస్తే ప్రజల్లో బాగుంటుంది. అదేవిధంగా అన్ని బ్యాంకుల కాడికి తక్కువ వడ్డీ ఇచ్చి రైతులు లోన్ పెట్టుకునే వాడికి 2 రోజులకో 3 రోజులకో ఎంటమడే లోన్ ఇచ్చే బ్యాంకి ఏదంటే ఒక సొసైటీ బ్యాంకే. ఎందుకంటే మిగతా బ్యాంకులన్నీ చూసి
చాలాసార్లు తిప్పి ఇవ్వరు. అదిగాక ఎకరాకు 4 ఎకరాలకు 20 లక్షలు 25 లక్షలు కానీ మన బ్యాంకులో లోన్లు ఎక్కువ ఇవ్వడం అన్ని బ్యాంకుల కాడికి ఉన్న బ్యాంకి, మిగతా బ్యాంకులలో ₹1,00,000 కాడికి ఎక్కువ ఇవ్వరు. మన బ్యాంకి 4-5 ఎకరాలకు 20 లక్షలు కానీ ఇచ్చారు. కాబట్టి మనం ఈ బ్యాంకుని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ విచ్చేసిన మా ప్రెసిడెంట్ గారు, మఠం ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సో ఇంకా ఇక్కడ విచ్చేసిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు నాయకులు, ప్రతి ఒక్కరికి ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు నిజంగా 3 నెలల్లో ఇంత బాగా బిల్డింగ్ కట్టినందుకు మా ప్రెసిడెంట్ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి నాబార్డు నుంచి మాకు ఆప్కాబ్కి లోన్లు ఇస్తారు. సో ఆప్కాబ్ నుంచి డీసీసీబీకి, డీసీసీబీ నుంచి సొసైటీలకు లోన్లు అందిస్తారండి. ఇప్పుడు దీనికి ఫండింగ్ అంతా మేము డీసీసీబీ నుంచి మేము అప్లికేషన్ పెట్టుకుంటే నాబార్డు నుంచి వాళ్ళు ఫండ్ ఇచ్చారు. అంటే 4%తో ఫండ్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ గా టైంకి కడితే వాళ్ళకు 1% మాత్రమే రిటర్న్ కట్టాల్సి ఉంటుంది. అంటే 1% అంటే దాదాపు 8 పైసలు కూడా పడవేమో, అంత తక్కువకి లోన్ ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ సొసైటీ ఇప్పటిదాకా 21 కోట్ల దాకా లోన్లు ఇచ్చారండి. మీరు క్రాప్ లోన్స్ విని ఉంటారు, ఎల్టీ లోన్స్, ఎస్టీ అదర్స్ అన్ని కలిపి క్రాప్ లోన్సే 8,97,00,000 ఇచ్చారు. ఎల్టీ లోన్స్ 8,73,00,000, ఎస్టీ అదర్స్ 3,70,00,000 ఇచ్చారు. కాకపోతే రికవరీ ఇక్కడ చాలా తక్కువగానే ఉంది. సొసైటీ కూడా నష్టాల్లో ఉంది. మేము నష్టాలన్నీ కూడా చూడలేదు. మా ప్రజలందరికీ ఉపయోగపడాలన్నట్టు మేము సొసైటీకి లోన్ ఇచ్చాము. మాకు ప్రజల నుంచి మీరు టైంకి కడితే మేము ఇంకా ఎక్కువ లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలంటే, ఒక్క రోజు లేట్ అయినా కూడా అవి పెనాల్టీలు అన్ని కంప్యూటర్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఆ కంప్యూటర్లోకి వెళ్ళేవి ఎవ్వరూ ఆపలేరు. మీరు మీరు 1,00,000 లోన్ తీసుకుంటే మీరు టైంకి కడితే గవర్నమెంట్ నుంచి మొత్తం 7% సబ్సిడీ వస్తుంది. అదే మీరు ఒక్క రోజు లేట్ చేయడం వల్ల 13% పెనాల్టీ పడుతుంది. అది మీరు రైతులు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. నాయకుల రుణమాఫీలు అవన్నీ అనుకుంటారు, కానీ మీరు పెనాల్టీలు పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి. మీరు రికవరీకి సహకరిస్తే మేము ఎన్ని లోన్లు అయినా నాబార్డు నుంచి తీసుకురావడానికి రెడీగా ఉన్నాం. పెద్దలు రఘురామ్ రెడ్డి గారికి, అలాగే ఆప్కాప్ చైర్మన్ శ్రీమతి మల్లెల ఝాన్సీ గారికి, అలాగే వీరనారాయణ రెడ్డి గారికి, రఘురామ్ రెడ్డి గారికి, అలాగే సింగిల్ విండో ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్యాంక్ అధికారులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్లకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చూస్తే ముందుగా ఈ బిల్డింగ్ను చాలా తొందరగా 3 నెలల కాలంలో కంప్లీట్ చేసినటువంటి సుబ్బారెడ్డి గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఇందాక వీరనారాయణ ఒక మాట అన్నాడు, ఈ మైదుకూరు బ్రహ్మంగారి మఠం చాలా వెనుకబడిన మండలం అని చెప్పేసి. బ్రహ్మంగారి మఠం వెనుకబడిందని చెప్పేది ఒకప్పటి మాట. ఈరోజు మనం చూస్తున్నాం, పక్కనే మనకు బ్రహ్మంసాగర్ డ్యామ్ ఉంది. ఈ సంవత్సరం ఎక్కడే కానీ రాష్ట్రంలో వర్షాలు తక్కువైనా కానీ మనం ఈరోజు మన డ్యాంలో నీళ్లు ఉన్నాయి. మనం సమృద్ధిగా ఈ రోజుకి కూడా మన కాలువలకు, మన ఈ మండలంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తున్నామంటే ఆ ఘనత మనం ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ సంవత్సరం కూడా ఈ డ్యామ్ లీకేజ్ ఉన్నప్పుడు ఫుల్ కెపాసిటీ మనం స్టోర్ చేసుకోలేకున్నాం. కానీ ఈరోజు అక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్ల ఈరోజు మనం పూర్తి స్థాయిలో మనం డ్యాంలో నీళ్లు నింపుకోవడం జరుగుతుంది. ఆ నింపుకోవడం వల్లనే ఈరోజు వర్షాలు లేకున్నా కానీ ఈ సంవత్సరం మనం ఎంతో ప్రతి ఒక్క ఎకరాకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం ఈ సంవత్సరం జరిగింది. ఇకపోతే ఇంకొకటి కూడా చెప్తున్నాను, మనకి ఈ మండలము చాలా పొటెన్షియల్ ఉండే మండలము. ఎందుకంటే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, పంటలు బాగా వస్తాయి. మనకు ఈ సొసైటీకి ఖచ్చితంగా ఒక గోడౌన్ కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరి తరఫున చైర్మన్ గారిని, అలాగే మన ఎమ్మెల్యే గారిని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. స్థలం కేటాయిస్తే తొందరగా దీన్ని గోడౌన్ కూడా మనం తొందరగా చేయించుకొని ప్రతి రైతులు వాళ్ళు పండించిన పంటను స్టాక్ పెట్టుకునేదానికి, అలాగే ఈ బ్యాంకు తరఫున వాళ్ళకి ఇంకా ఎన్నో రుణాలు ఇస్తూ రికవరీ చేస్తూ ఈ జిల్లాలోనే ఈ బ్యాంకు బ్రహ్మంగారి మఠం సొసైటీ బ్యాంకు నెంబర్ 1 రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.